వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కుక్కతోక వంకర అని ప్రకాష్ రాజ్ మనస్తత్వం కూడా వంకరే. సినిమా పరంగా ఎంత మంచి నటుడైనా, ఎంత గౌరవం ఇచ్చినా ఆయనకి, నాకు ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే ఒరేనో వాడు వీడనో అనాలనిపించినా కానీ మా అమ్మ సంస్కారం నేర్పారు కాబట్టి ప్రకాష్ రాజ్ గారనే అంట. ఇది వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి మాట. ఒకసారి ఈ రెండు వీడియోలు చూద్దాం. Those kids, today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry, let them eat, we can talk to them later. After they have eaten, they come and this Rama Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanaka and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. These children said politics. You guys want to come, don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Alright. Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. I don't want to talk about Umar Khalid today. Everybody speaks, we all know who he is. I would like to repeat what I said in Delhi. Please try to understand whatever is happening in this country is a preparation of a genocide. They want to wipe out Musliman. They want to wipe out tribal people, minorities. That is their agenda. ఒక మీడియా కాంక్లేవ్లో మాట్లాడుతూ రామాయణం మీద, రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు. వాడికి ఎందుకు అనాలనిపిస్తోంది, వచ్చేస్తుంది ఆవేశంలో. మరి ఆయనకి ఎందుకు అసలు? ఆయనకి ఎందుకు? రాముడు కేవలం ఉత్తరాదికి మాత్రమే సంబంధించినవాడు, అది కూడా యూపీకి మాత్రమే సంబంధించినవాడు. రావణాసురుడు దక్షిణాదికి చెందిన గిరిజనుడు. ఏం పురాణాలు చదివాడు? ఏం తెలుసని అసలు? హిస్టరీ ఏం తెలుసని? ఆ మ్యాక్స్ ముల్లర్ రాసిందో లేదంటే మెకాలే రాసిందో దాని తర్వాత వచ్చినటువంటివి చదివేసి 61 ఏళ్ల వయసు వచ్చి బుద్ధి, జ్ఞానం, సంస్కారం, ఇంగితం అనేటువంటివి లేకుండా ఇవన్నీ మాట్లాడడం అవసరమా? నెత్తిన పెట్టుకున్నాం ఒక నటుడిగా 4 జాతీయ పురస్కారాలు వచ్చాయంటే ఎంత టాలెంట్ లేకపోతే, ఎంత వైరుధ్యం లేకపోతే తన నటనలో అని చెప్పి గర్వంగా అరే ప్రకాష్ రాజ్ అనేటువంటి వాడు నటుడు, గొప్ప నటుడు అని చెప్పి నెత్తిన పెట్టుకుంటే తలతిక్క భావజాలాలతోటి, హిందూ వ్యతిరేక భావజాలాలతోటి, పైగా వీడు వెళ్ళి కలుస్తాడు. ఈయన నాకు ఆవేశం ఆగట్లేదండి, వచ్చేస్తుంది ఇక్కడ. ఈయన వెళ్ళి కలుస్తాడు. ఎవరిని కలుస్తాడు? భారత్కి బర్బాదీ తక్ జంగ్ రహేంగే అనేటువంటి తుకడా బ్యాచ్ని కలుస్తాడు. వాళ్ళ కోసం పోరాడతాడు, వాళ్ళ నెత్తిని పెట్టుకుంటాడు. ఏంటి? భారత్కి బర్బాదీ తక్, భారతదేశం నాశనం అయ్యేంత వరకు యుద్ధం చేస్తాం అనేటువంటి వాళ్ళు ప్రకాష్ రాజ్కి ఆదర్శవంతులు. ఈయన ఎందుకు బహిష్కరించకూడదు? దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు? పురాణాలకి, ఇతిహాసాలకి ఎన్ని దేశాల్లో రామాయణం అంటే వాల్యూ ఉందో తెలుసా అసలు ప్రకాష్ రాజ్ కూడా కాదు, ప్రకాష్ రాయ్. ఇంకేం మాట్లాడతాడు? ఇప్పుడు జరుగుతున్నటువంటిది, ఈ దేశంలో జరుగుతున్నది మారణ హోమానికి సన్నాహం. వాళ్ళు ముస్లింలని, గిరిజనులని, మైనారిటీలని పూర్తిగా తుడిచిపెట్టాలనుకుంటున్నారు. ఎవరు? ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు అనుకుంటే ఈ దేశానికి అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యేవాడు కాదు, భారతదేశానికి క్షిపణి పితామహుడు అయ్యేవాడు కాదు. ఆయన 150 కోట్ల మంది భారతీయులకు ఆయన ఆదర్శం.
ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, వాళ్ళని తుడిచిపెట్టేయాలి అనుకుంటే షెహనాయి విద్వాంసులైనటువంటి బిస్మిల్లా ఖాన్ సాహబ్ ఆయన గుండెల్లో పెట్టుకోం. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి. కానీ కొంతమంది మతోన్మాదులు కావాలని చేస్తున్నటువంటి ప్రాపగాండా, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు బయటకు వస్తుంటే వాళ్ళని మాత్రమే అంటున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లా. ఎందుకంటే సోదరభావంతో కలిసి ఉన్నాం అనేటువంటి ఒక దీంతో. కానీ ఈ మూర్ఖుడికి, ఈ కుక్కతోక వంకర అయినటువంటి ప్రకాష్ రాయ్కి మాత్రం ఇక్కడ జరుగుతున్నది మారణ హోమంగా కనిపిస్తోంది. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. విదేశీ శక్తుల హస్తం ఖచ్చితంగా ఉంది దీంట్లో. సంస్థాగతంగా జరుగుతోంది ఒక నెట్వర్క్ ఓరియంటెడ్గా. దీంట్లో భాగంగా డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే నేర్పిపోయారో ఆ డివైడ్ అండ్ రూల్లో భాగంగా పిక్ చేసుకుంటున్నారు కొంతమంది భావజాలాన్ని. పిక్ చేసుకుని వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు, వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, చేసి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. ఎంత చదివితే ఏమిటి మూర్ఖత్వానికి, ఎంత తెలివితేటలుంటే ఏమిటి, కళపట్ల ఎంత నిబద్ధత ఉంటే ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడేదానికి. పైగా గతంలో ఇంకో మాట కూడా మాట్లాడారు. మొన్న మధ్యన ప్రకాష్ రాయ్ గారి తల్లిగారు మరణించారు. దానికి ప్రతి ఒక్కళ్ళు సంఘీభావం ప్రకటించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి తల్లిగారికి సద్గతులు పొందాలి అని చెప్పని. ఆవిడ ఎవరు, ఆవిడ మతం ఏంటి, ఏ ధర్మాన్ని ఆచరిస్తుంది ఎవరికీ తెలియదు. కానీ ఆవిడ అంత్యక్రియలు మొత్తం అంతా కూడా క్రైస్తవ పద్ధతిలో చేశారు. తర్వాత ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్య, ఇన్నాళ్ళు అంటే సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అయిన తర్వాత ఇన్నాళ్ళు ప్రకాష్ రాజ్ ముసుగేసుకుని కూర్చున్నాడు, ఇప్పుడు ముసుగు బయటపడిపోయింది. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి క్రైస్తవుడు, కానీ దాచిపెట్టి నేను నాస్తికుడిని ఇంకోటని ఇచ్చేస్తూ హిందుత్వం మీద, భారతదేశం మీద, లేదంటే ఆర్ఎస్ఎస్ మీద, ఇలాంటి వాటి మీద ఇలా నోరు పారేసుకున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చేసరికి దానికి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను నాస్తికుడినైనా సరే నా తల్లి విశ్వాసాలని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నిజంగా దానికి అభినందించాలి ప్రకాష్ రాజ్ని. ఏంటి, తన తల్లి యొక్క విశ్వాసాన్ని గౌరవించాలి, తను ఎలా ఉన్నప్పటికీ కూడా, అంటే తల్లిని గౌరవించాలి అనేటువంటి దానికి నిజంగానే ప్రకాష్ రాజ్ని అభినందించాలి. కానీ ఇంత కుంచిత బుద్ధితోటి తల్లి నమ్మకాన్ని గౌరవించే ప్రకాష్ రాజ్ మరి మిగతా తల్లులు కూడా ఉంటారు, వాళ్ళ మనోభావాలు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు కొన్ని శతాబ్దాలుగా, యుగాలుగా ఈ నేల మీద పాతుకుని పోయి ఉన్నాయి అనేది ఎందుకు గుర్తుపెట్టుకోలేదు? ఆ విశ్వాసాల మీద నోటికొచ్చినట్టు మాట్లాడతాను, నోటి విరేచనాలు చేసుకుంటాను అంటే సహించాలా, భరించాలా? ఎందుకని మరి మిగతా పెద్దలు మాట్లాడడం లేదో దీని మీద తెలియదు. ఇప్పటివరకు కనీసం ఎవరో స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు ఇండస్ట్రీ నుంచి. ఇండస్ట్రీని కూడా క్వశ్చన్ చేయాలి. మరి ఎలా మీరు ఎంటర్టైన్ చేస్తారు సార్ ఇలాంటి వ్యక్తిని? మనకు ఆదర్శం రాముడు, రామరాజ్యం అని చెప్పి అనుకుంటాం. బయట వాళ్ళు ఇష్టం వచ్చిన చవాకులు పేలుతుంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, మీరు పెంచినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, మరి వీడిని ఏం చేయాలి అని ప్రశ్నిస్తే సమాధానం ఇంకా రావట్లేదు. చూద్దాం ఎవరు చేస్తారు అనేటువంటిది. సో ఎప్పుడు చెప్పుకునేటువంటిదే, ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం అంటే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం డెఫినెట్గా. ఆ సిద్ధాంతం మీద అభిప్రాయం చెప్పొచ్చు, అది భావ వ్యక్తీకరణ, తప్పులేదు. ఆ భావ వ్యక్తీకరణ ఎలా ఉండాలి? సమంజసంగా, సమతుల్యంగా ఉండాలి. అంతేకాని నోరుంది కదా నా ఇష్టం ఏది పడితే అది వాగేస్తాను, ఏదైనా చేసేస్తానంటే సమాజం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అది ఎవరైనా కావచ్చు. తప్పుని తప్పు అని చెప్పగలగాలి ఖచ్చితంగా. కానీ లేని దాన్ని కూడా తీసుకొచ్చి ఇదిగో ఇదే కదా మీదంతా కూడా అనేటువంటి ఒక రాంగ్ నెరేటివ్ని ఖచ్చితంగా ఇవ్వకూడదు ద సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్. ఎందుకు వదలాలి? ప్రకాష్ రాయ్ లాంటి వాళ్ళని, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? ఈ దేశం మీద, ఈ దేశం ధర్మం మీద దాడి చేస్తున్న వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? అసలు ఉపేక్షించేది లేదు. మార్పు మొదలైంది, డెఫినెట్గా మార్పు అనేది ఉంటుంది. ఈ మార్పు ఒకళ్ళ అంతం కోసం కాదు, ఒక ఆలోచనని అంతం చేయడానికి మాత్రమే. ఒక విద్వేషపు, విధ్వంసపు, వికృత ఆలోచనను అంతం చేయడానికి, ఇది మానవాళిని అంతం చేయడానికి కాదు ఆ మార్పు మొదలైంది. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. అది ఎవరికైనా సరే. నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తా, నా మీద దాడి చేస్తే తిరిగి నేను దాడి చేస్తా అనేటువంటిదే తప్ప ఎవరిని ఇక్కడ ఊరికే వెళ్ళి ఏదో కావాలని చెప్పి చేసేది కాదు. కానీ ఇలాంటి వాళ్ళు సమాజంలో చిచ్చు పెట్టడం కోసం అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. సామాజిక సమతుల్యతని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. శాంతి భద్రతల సమస్యను ఉత్పన్నమయ్యేలాగా చేస్తూ ఉంటారు. మరి ఇదేనా ప్రకాష్ రాజ్ గారి తల్లిగారు నేర్పించినటువంటి సంస్కారం? ఆవిడ ఏ విశ్వాసాన్ని నమ్ముకుందో ఆవిడిష్టం, అది గౌరవిస్తారు. మరి ఆ విశ్వాసంలో ఉండి ఆవిడ నేర్పించింది ఇదేనా? ఇలాగే చేయాలి, ఇలాగే చెప్పాలి, నువ్వు ఇలాగే తోలనాడాలి, ఇలాగే మాట్లాడాలి, భారతదేశం విచ్ఛిన్నానికి యుద్ధం చేస్తామనేటువంటి వాళ్ళని భుజాలకెత్తుకు ముయ్యాలి అని నేర్పించారు ఆవిడ?
ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ మీద క్రిమినల్ కేసు నమోదైనట్టుగా కూడా ఒక సమాచారం. అలాగే అమిత్ సచ్దేవా అనేటువంటి అడ్వకేట్ కూడా దీనికి సంబంధించి ఒక కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో సెక్షన్స్ కంప్లైంట్ అండర్ సెక్షన్స్ 299, 302, 196, 352 and 353 of BNS read with relevant provisions of the Information Technology Act 2000 against actor Prakash Raj for deliberately outraging religious feelings of Hindus by publicly mocking Lord Sri Ram and Ramayan epic through his derogatory satirical performance at Kerala Literature Festival, widely circulated in social media. దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కేసు కూడా నమోదు చేశారు. చూద్దాం ఎటువంటి చర్యలు తీసుకుంటారు. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మస్ట్ బ్యాన్ మిస్టర్ ప్రకాష్ రాజ్ ఫర్దర్గా. ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టాడా ఇంకోట కాదు, ఇక్కడ విశ్వాసాలని దెబ్బతీస్తున్నాడు అనేటువంటి ఒక పాయింట్ అనేది ఉంది కాబట్టి ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.